సింగరేణిలో ఒడిశాలోని సింగరేణి చేస్తున్నటువంటి నైని బ్లాక్ సింగరేణి టెండర్కి సంబంధించిన వివాదము గత 4-5 రోజులలో తీవ్రంగా చర్చనీయాంశము, తీవ్రంగా అది ప్రకంపనలు సృష్టిస్తుంది రాజకీయాలలో. ఏంటంటే ఈ సందర్భంగా మొట్టమొదటగా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వ్యాసం రాశారు. ఈ నైని టెండర్లను అనుమతించడంలో ఈ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి వీళ్ళకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు తన వాళ్ళకి ఇప్పించుకునే నమ్మకంతో తన వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనే విధంగా ఈ యొక్క దాన్ని ప్రభావితం చేశారు. అంటే ఇదివరకు ఎన్నడూ ఈ టెండర్లలో ఎవరైనా కాంట్రాక్టర్లు పాల్గొనాలనుకుంటే వాళ్ళకు సైట్ విజన్ అనేటువంటిది ఇదివరకు లేదు. ఈ సైట్ విజన్ చేసినటువంటి వాళ్ళకే టెండర్ల యొక్క సర్టిఫికేట్, సైట్ విజన్ చేసేటువంటి సర్టిఫికెట్లు కూడా వాళ్ళు తీసుకోవాలి. అట్లాంటి సర్టిఫికేట్, సైట్ విజన్ చేస్తూ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనేయడానికి అవకాశం ఉంది అనేటువంటి నిబంధన కొత్తగా జారీ చేసినట్టుగా ఇది ప్రచారం వాళ్ళు ఆ వార్తల్లో వ్యాసంలో రాశారు. కానీ దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నది, కోపతాపాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇవాళ పేపర్లలో మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏమంటున్నారు, నేను చాలా గొప్ప ఆలోచనలతో రాజకీయంలోకి వచ్చాను. నా ఈ చిల్లర మల్లర రాజకీయాలు కాదు, నా యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఇట్లాంటి పనికి రాధాకృష్ణ గారు లేదా ఆంధ్రజ్యోతి ఎడిటర్, ఆంధ్రజ్యోతి వాళ్ళు చేయకూడదు. ఇది నిజాలు తెలుసుకోవాల్సింది తెలుసుకోలేదు. కానీ ఇప్పటికైనా రాధాకృష్ణ గారు రాసిన వ్యాసం తప్పని, ఆ విషయాలు తప్పని మీరు మళ్ళీ పేపర్లో రాయండి అని ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో డిక్లరేషన్ ఇచ్చినట్టుగా కనబడుతున్నది, మాటలు వినబడుతున్నాయి. అయితే ఇవాళ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు ఇంకో కొంచెం దాన్ని పొడిగిస్తూ అసలు ఈ సైట్ విజన్ అనేటువంటిది నిబంధన మేము పెట్టింది కాదు, ఇదివరకు ఉన్నదే, దాన్ని అధికారులు చేశారు, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. సైట్ విజన్ నిజంగానే సైట్ విజన్ అనేటువంటి నిబంధన పాతదే కనుక అయినట్లయితే తర్వాత ఇంకొక దానికి కూడా ఆయన జవాబు చెప్పాలి. ఎందుకంటే ఈ సైట్ విజన్ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఏ నిబంధనలు ఉన్నాయి, కొంతమందికి నిరాకరించే పద్ధతులు ఇదివరకు ఏమైనా ఉన్నాయా, కొంతమందికి అనుకూలంగా, కొంతమందికి అంటే నిరాకరించడం అంటే నేను సైట్ విజన్ ఇవ్వను అని చెప్పి దాన్ని కష్టతరం చేసేటువంటి ప్రక్రియ ఏదైనా ఇదివరకు సింగరేణిలో ఉన్నదా, దీనికి కూడా సమాధానం చెప్పినట్లయితే నిజంగా మనం దళిత వర్గం నుంచి ఒక ఎదిగి వచ్చిన నాయకుడు ఆయన చెప్తున్నట్టుగా గొప్ప ఆలోచనలతోటి రాజకీయాల్లోకి వచ్చాను, చిల్లరమల్ల రాజకీయాలు చేయను అని చెప్తున్న మాటలు నమ్మి అలాంటి గొప్ప నాయకుని మన గొప్ప నాయకుడు కనుక నిజమైనట్లయితే తన వారికి పించుకునేటువంటి కుట్రకోణం ఇందులో కనుక లేనట్లయితే నిజంగానే దళిత సమాజం అంతా, మిగతా సమాజం అంతా కూడా ఒక ఉన్నతమైన లక్ష్యం కలిగిన, ఆదర్శవంతమైన లక్ష్యం కలిగిన గొప్ప రాజకీయ నాయకునిగా భట్టి విక్రమార్క గారిని చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాకు కూడా తగినటువంటి వ్యక్తిగా మనం గుర్తించగలుగుతాం. ఆయన మీద సమాజం అంతా కూడా నిజంగానే ఉన్నతమైన ఆలోచనలు కనుక అయినట్లయితే ఈ రెండింటికి అంటే ఇదివరకు సైట్ నిబంధన నిజమేనా లేకపోతే ఈ కుట్రకోణం ఉందా అనే విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వము ఒక సీట్నైనా వేసి దీని యొక్క దర్యాప్తును చేసి అసలు విషయాన్ని బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఏది ఏమైనా రాజకీయాలలో ఆర్థిక కోణము, సామాజిక కోణము, ఆర్థిక కోణము తర్వాత రాజకీయం రెండు మెరవించే ఉంటాయి. తమ వారికి కాంట్రాక్ట్ ఇప్పించుకునే క్రమం కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు జరుగుతూనే ఉంటుంది. దాన్ని కనుక బట్టి అతీతుడు కనుక అయినట్లయితే భట్టి గారి అంత గొప్ప నాయకుడు మన తెలంగాణలో ఇక లేడనే మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రావాలని మనం అందరం కోరుకుందాం.